Recording in progress. ప్లస్ మీకు ఈరోజు రేపట్లో ఆల్మోస్ట్ మీది కవర్ అయిపోతుంది. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ మీరు ఇంకా అందరూ మిక్స్ అయి కూర్చుంటారు. ఓకేనా? ప్లస్ మోర్ ఓవర్ మీకు ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఈ కాస్టింగ్ పేపర్తో పాటు ఓఎం సిలబస్ కూడా జరుగుతుంది ప్యారలల్గా. ఓఎం మెల్లగా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఓఎం మోస్ట్లీ మండే నుంచి స్టార్ట్ అయిపోతుంది. అది కూడా 1 minute. సరే, నేను ఎంతవరకు అయ్యే క్వశ్చన్స్ 27. సరే, 28 ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదవండి, నేను చెప్తాను. సో ఫస్ట్ నేను చెప్తాను చూడండి ఒకసారి, దాని తర్వాత మీరు ట్రై చేయండి. మనకు ఇన్వెస్ట్మెంట్ 10 lakhs ఇచ్చారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 8% ఇచ్చాడు. నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ మీద 8% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ 20,000, సెల్లింగ్ ప్రైస్ 20, వేరియబుల్ కాస్ట్ 15, ఫిక్స్డ్ కాస్ట్ 35,000. ఫస్ట్ ఫైండ్ అవుట్ ద ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్. నథింగ్ బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని జస్ట్ ప్రాఫిట్ కనుక్కోండి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. ఫస్ట్ అది ఐడెంటిఫై చేయండి, ఎంత వస్తుంది చూడండి. హర్ష, ప్రణవ్ మెసేజ్ చేసేయాలి, మీరు టెక్స్ట్ చేసేయాలి. వచ్చింది 65,000. పర్ఫెక్ట్. లెట్ మీ చెక్. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 5 rupees. Contribution per unit 5 rupees. Then total contribution is 5 into 20,000, 1 lakh, minus fixed cost 35,000. So 65,000 will be the profit. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూడండి. దిస్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. సెకండ్ రిక్వైర్మెంట్ టార్గెట్ ప్రాఫిట్ అంటున్నాడు. టార్గెట్ ప్రాఫిట్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిటర్న్ ఎంత? 10 lakhs. దీని మీద ఎంత పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 8%. నథింగ్ బట్ 80,000. 10 lakhs మీద 8% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నథింగ్ బట్ 10 lakhs మీద 8%ని క్యాలిక్యులేట్ చేయాలి. 80,000. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అవి అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం ఫార్ములా రాసుకోండి.
మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ వన్స్ మీనింగ్ ఏంటి అంటే టు అచీవ్ ద ఫాలోయింగ్ విల్ చేంజ్ సెల్లింగ్ ప్రైస్. హౌ ద ఫాలోయింగ్ విల్ చేంజ్ టు అచీవ్ అంటే ఏం అచీవ్ చేయడానికి 80,000 ప్రాఫిట్ అచీవ్ చేయడానికి హౌ ద ఫాలోయింగ్ విల్ చేంజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ 80,000 రావాలి. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి సెల్లింగ్ ప్రైస్ కదా, ఆ సెల్లింగ్ ప్రైస్ని మాత్రం అలాగే పెట్టండి. మిగతా ఇన్ఫర్మేషన్స్ అన్ని మనకు తెలుసు కదా, వేరియబుల్ కాస్ట్ 15 అని తెలుసు, నంబర్ ఆఫ్ యూనిట్స్ 20,000 అని తెలుసు, ఫిక్స్డ్ కాస్ట్ 35,000 అని కూడా తెలుసు. వాట్ ఈజ్ ఎస్? ఎస్ ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేయండి. మనకు ప్రాఫిట్ మామూలుగా 65,000 కాకుండా 80,000 ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? $20.75. సో దీని మీనింగ్ ఏంటంటే నార్మల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత 20 రూపీస్ ఉన్నప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది 65,000. మీకు 80,000 ప్రాఫిట్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ని 20.75 రూపీస్కి ఇంక్రీజ్ చేయాలి. నథింగ్ బట్ 0.75 రూపీస్ ఇంక్రీజ్ చేస్తే ప్రాఫిట్ అనేది 80,000 వస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ మీనింగ్. సెకండ్ రిక్వైర్మెంట్ వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్స్ రాసుకోండి. 80,000 ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ 20 బట్ వేరియబుల్ కాస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ఇంటూ 20,000 మైనస్ 35,000. నథింగ్ బట్ మీకు వేరియబుల్ కాస్ట్ 15 రూపీస్ ఉన్నప్పుడు 65,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మరి అది 80,000 అవ్వాలంటే వేరియబుల్ కాస్ట్ ఎంత ఉండాలి? 20,000 మైనస్ 35,000 కూడా రాసేసుకుని ఫిక్స్డ్ కాస్ట్. $14.25. గ్యాస్ మీకు వస్తుందా హర్ష, ప్రణవ్? ఫస్ట్ వన్ కరెక్ట్ వచ్చిందా 20.75? హర్ష, వాట్ అబౌట్ యూ? implies B equal to 14.75. సో మీరు 15 రూపీస్ ఉన్న కాస్ట్ని 14.75 రూపీస్కి వేరియబుల్ కాస్ట్ రెడ్యూస్ చేస్తే మీకు 80,000 ప్రాఫిట్ వస్తుంది. థర్డ్ రిక్వైర్మెంట్ ఫిక్స్డ్ కాస్ట్. సేమ్ ఇన్ఫర్మేషన్ రాయండి. 80,000 తెలుసు, సెల్లింగ్ ప్రైస్ 20 తెలుసు, వేరియబుల్ కాస్ట్ 15 తెలుసు, నంబర్ ఆఫ్ యూనిట్స్ 20,000 కూడా తెలుసు. అయితే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ప్రాఫిట్ 80,000 రావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉండాలి? 20,000 200 ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా 20,000ఏనా? సో మీ ప్రాఫిట్ 20,000 ఉంటే నథింగ్ బట్ 35,000 ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ 20,000కి రెడ్యూస్ చేస్తే 15,000 రూపీస్ రెడ్యూస్ చేస్తే ప్రాఫిట్ అనేది 15,000 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. 65 to 80. సో ఫైనల్ వన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా ఐడెంటిఫై చేసేయండి. అలాగే 80,000 ఈక్వల్ టు 20 మైనస్ 15 ఇంటూ ఎన్ ఇప్పుడు మైనస్ 35,000. దెన్ వాట్ ఈజ్ ఎన్? సారీ 23,000. నార్మల్గా మనం ఎన్ని యూనిట్స్ సేల్ చేసాము? 20,000 సేల్ చేసినప్పుడు 65 వచ్చింది. మీరు కనుక 23,000 యూనిట్స్ సేల్ చేస్తే ప్రాఫిట్ 80,000 వస్తుంది. సో అది ఓవరాల్గా దాని అనాలిసిస్ మీనింగ్. ఒకసారి రివైజ్ చేయండి బాగా, ఇంపార్టెంట్ వన్.
సో క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఐ థింక్ సేల్స్ ఇన్ఫర్మేషన్ మిస్ అయింది. గివ్ మీ మినిట్. యూనిట్స్ లేకపోయినా ఐడెంటిఫై చేయొచ్చు ఐ థింక్ ఎగ్జాంపుల్లో ఎస్ పాసిబిలిటీ ఉంది. సో లెట్స్ సే సేల్స్ ఆర్ 1,50,000. సేల్స్ 1,50,000 అయితే మనకు బీఈపీ కనుక్కోమంటున్నాడు. అది కూడా ఎలా? ఇప్పుడున్న సేల్స్ మీద 10% సేల్స్ ఇంక్రీజ్ చేయాలి, వేరియబుల్ కాస్ట్ని 15% ఇంక్రీజ్ చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్ని 30% ఇంక్రీజ్ చేయాలి. నథింగ్ బట్ ఫస్ట్ మనకు టోటల్ సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఉండాలి. ఇవి ఉంది అంటే సేల్స్కి ఏం చేయాలి? 10% యాడ్ చేయాలి, వేరియబుల్ కాస్ట్ 15% యాడ్ చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్ 30,000 యాడ్ చేయాలి. సో ఓల్డ్ ఐటమ్స్ నుంచి న్యూ ఐటమ్స్ కనుక్కోండి, బీపీ ఫార్ములా అప్లై చేయండి. ట్రై చేయండి చూద్దాం. నథింగ్ బట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మీరు ఏది వేరియబుల్ కాస్ట్ ఏది ఫిక్స్డ్ కాస్ట్ అని ఐడెంటిఫై చేయగలగాలి. కింద సింపుల్ స్టెప్స్. ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ని సపరేట్ చేసుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ని సపరేట్ చేసుకోండి, కింద చెప్పిన చేంజెస్ని ఇంప్లిమెంట్ చేయండి, వచ్చిన వాల్యూతో బీపీ ఐడెంటిఫై చేయాలి.
72,000 సంథింగ్. ఓకే, 72,000 చూద్దాం. మన వాళ్ళు కూడా చేయనివ్వండి. చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ మనము వేరియబుల్ కాస్ట్ అయితే ఐడెంటిఫై చేయండి. వాట్ ఆర్ ద వేరియబుల్ కాస్ట్? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్హెడ్స్, ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ ఫిక్స్డ్లో వస్తుంది. వేరియబుల్ సెల్లింగ్ ఎఫిషియన్సీ టోటల్ ఎంత కాస్ట్ వస్తుంది? 25 ప్లస్ 15 40 50 74,000. 74,000 వేరియబుల్ కాస్ట్. Then what is fixed cost? 5,000 20,000. రెండు ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కదా, టోటల్ 25,000. సేల్స్ కూడా తెలుసు కదా, 1,50,000 సేల్స్. ఈ 3 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయమంటున్నారు? 10% ఇంక్రీజ్ ఇన్ సేల్స్, నథింగ్ బట్ ఈ సేల్స్కి 10% యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? 1,65,000 ఐ థింక్, కరెక్టేనా? 1,65,000. ఫిక్స్డ్ కాస్ట్కి ఏం చేయమంటున్నాడు? 30,000 యాడ్ చేయమంటున్నాడు, అంటే ప్లస్ 30,000. ఫిక్స్డ్ కాస్ట్కి ప్లస్ 30,000 యాడ్ చేయమన్నాడు, నథింగ్ బట్ 55,000. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్కి ఏం చేయమంటున్నాడు? 15% యాడ్ చేయమంటున్నాడు. సో ప్లస్ 15%. ఎంత వస్తుంది? 74,000 ప్లస్ 15%. 85,100. సో మనకి అప్డేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? బీఈపీ. మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ లేవు కాబట్టి మనం వాల్యూలోనే కనుక్కోగలం. ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. మరి పీవీ రేషియో ఐడెంటిఫై చేయాలి కదా. పీవీ రేషియో ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ బై సేల్స్. కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? 1,65,000లో 85,100 లెస్ చేస్తే 79,900 is the contribution divided by sales. 1,65,000 ఎంత వస్తుంది? ఇంటూ 100. 48.424%. సో మనకు ఆల్రెడీ ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు కదా, 55,000 డివైడ్ బై 48.424%. 1,13,580. మరి మీరు చెప్పిన వాల్యూ ఎంత? ఎక్కడ జరిగింది మిస్టేక్? డైరెక్ట్ లేబర్ యాడ్ చేయండి, బికాజ్ అది కూడా వేరియబుల్ కాస్టే కదా. సో ఇది ఓవరాల్గా 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. బట్ ఇలాగ మరి మనం క్వశ్చన్ బ్యాంక్లో చేస్తాం సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ క్లారిటీ ఉంటుంది మీకు, కాన్సెప్ట్ మెటీరియల్లోనే వచ్చేసేయాలి ఆల్మోస్ట్. చూసుకోండి ఒకసారి ఎక్కడ మిస్టేక్ జరిగింటే అక్కడ సరే వెరిఫై చేసుకోండి ఏం చేసామన్నది. సో క్లియర్ కదా, ఏం డౌట్ లేదు కదా. సో ఇప్పుడు ఇంకో కొత్త కాన్సెప్ట్.
సో గైస్ ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 10, 20. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 5, 15. ఫిక్స్డ్ కాస్ట్ 10,000, 20,000. దెన్ ఫైండ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నంబర్ ఆఫ్ యూనిట్స్ 2,000, 4,000. Then find BEP for both product A and product B. Find BEP for both product A as well as product B. ట్రై చేయండి ఫస్ట్. కన్నా హర్ష మీరు టెక్స్ట్ చేయాలి మీరు చేసిన ఆన్సర్స్. రెస్పాండ్ అవ్వచ్చు, రెస్పాండ్ అవ్వడానికి పాసిబిలిటీ లేదంటే టెక్స్ట్ చేయాలి. యూనిట్స్ కనుక్కోండి. యూనిట్స్ ఫర్ ఏ. ఓకే. బికి 2,000 యూనిట్స్ పర్ ఏ అంట. మరి బి అదే నేను ఇచ్చిన యూనిట్స్ వచ్చాయి వాల్యూ. వెయిట్ విల్ చేంజ్ సమ్ వాల్యూస్, రైట్? సేమ్ ఆన్సర్స్ వస్తాయి. ఫిక్స్డ్ కాస్ట్ 20,000, ఇది 30,000. దెన్ ఫైండ్ బీపీ ఫర్ బోత్ ఏ అండ్ బి. $4,000, $6,000. గైస్ కన్ఫర్మ్ చేయండి, కరెక్టేనా వీరిద్దరు? వాల్యూస్ కన్ఫర్మ్ చేయండి ఒకసారి, కరెక్టేనా? సో నా ఫ్యాక్టరీలో 2 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. ఆ 2 ప్రోడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. సో నౌ ఇప్పుడు ఏమైందంటే, ఇంతకుముందు నేను 2 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసేవాడిని, డిఫరెంట్ ఫ్యాక్టరీస్లో ప్రొడ్యూస్ చేసేవాడిని. సో ఆ ఫ్యాక్టరీ ఫిక్స్డ్ కాస్ట్ 20,000, 30,000. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఒక పెద్ద ఫ్యాక్టరీ తీసుకొని ఒకే ఫ్యాక్టరీలో 2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. దాని రెంట్ 40,000. ఇప్పుడు ఒకే ఫ్యాక్టరీలో 2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. ఇంతకుముందు డిఫరెంట్ ఫ్యాక్టరీస్ డిఫరెంట్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేవాడిని. నథింగ్ బట్ ఇప్పుడు ఒకటే ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీకి 40,000 రెంట్ పే చేస్తున్నా. దెన్ వాట్ ఈస్ ద బీపీ ఫర్ ప్రోడక్ట్ ఏ అండ్ ప్రోడక్ట్ బి? ట్రై చేయండి, ఏం చేస్తే బాగుంటుందో ట్రై చేయండి. వాట్ ఈస్ ద బీఈపీ ఫర్ ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్ బి? ఇంతకుముందుకి దీని డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు ఫిక్స్డ్ కాస్ట్ సపరేట్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలిగారు. ఓన్లీ ఒకటే ఫిక్స్డ్ కాస్ట్ ఉంది 2 ప్రోడక్ట్స్ కూడా. ఏం చేయాలి? $10,000, $30,000గా ఫిక్స్డ్ కాస్ట్ని డివైడ్ చేస్తారా? ఎందుకు?
On what basis you have divided? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన క్లారిటీ ఏంటంటే ఇంతకు ముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి? ఇంతకు ముందు క్వశ్చన్లో ఫిక్స్డ్ కాస్ట్ ప్రోడక్ట్ ఏకి ఎంత, ప్రోడక్ట్ బికి ఎంత అని ఇండివిజువల్గా తెలుసు. బట్ ఇప్పుడు అలా కాదు, రెండింటికి ఒకటే ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. సో మన బీపీ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కరెక్టా? సింగిల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, కానీ కాంట్రిబ్యూషన్లు ఎన్ని ఉన్నాయి మనకు? 2 ఉన్నాయి. కరెక్టా? 5 5. ఇలాంటప్పుడే మనం యూజ్ చేయాల్సి ఉంది ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ ఒకటి ఉంది కాబట్టి కాంట్రిబ్యూషన్ కూడా ఒకటిగా కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? సో ఫస్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయండి. 5 5. దాని తర్వాత వెయిట్స్ కనుక్కోవాలి మీరు. ప్రోడక్ట్ ఏకి వెయిట్ ఇవ్వాలి, ప్రోడక్ట్ బికి వెయిట్స్ ఇవ్వాలి. ఎలా ఇస్తాం? బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. దీని మీనింగ్ ఏంటంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్నైతే సేల్ చేసామో, నథింగ్ బట్ అన్ని యూనిట్సే ప్రొడ్యూస్ చేసాము, ఆ ప్రొడక్షన్ చేసిన వాటికి ఫిక్స్డ్ కాస్ట్ని అలొకేట్ చేయాలి. నథింగ్ బట్ ఏకి ఎలా వస్తుంది? టోటల్ 2000 యూనిట్స్ అవుట్ ఆఫ్ 6000 యూనిట్స్. 2 + 4 పర్సెంటేజ్ ఎంత వస్తుంది? 2000 డివైడ్ బై 6000 అంటే 0.333. నథింగ్ బట్ 0.33. అలాంటప్పుడు ఇది ఎలా వస్తుంది? 4000 డివైడ్ బై 6000. నథింగ్ బట్ 0.67. కరెక్టా? దీస్ ఆర్ ద వెయిట్స్. నథింగ్ బట్ ఓవరాల్గా రెంట్లో 33% ఈజ్ రిలేటెడ్ టు ప్రోడక్ట్ ఏ, 33% ఈజ్ రిలేటెడ్ టు ప్రోడక్ట్ బి. బట్ దీన్ని వెయిటెడ్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి, యావరేజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మీరు వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ కనుక్కోవాలి. నథింగ్ బట్ 5 × 0.33, 5 × 0.67. 5 × 0.33 అంటే ఎంత వస్తుంది? 1.65. 5 × 0.67 3.35. ఇప్పటికి కూడా 2 వెయిటెడ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. సో ఒకటి అవ్వాలంటే ఏం చేయాలి? రెండింటిని యాడ్ చేయాలి. ఎంత వస్తుంది చూడండి? 5. ఓవరాల్గా 5. నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ 40,000 డివైడ్ బై వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ 5. 40,000 డివైడ్ బై 5 అంటే ఎంత వస్తుంది? 8,000. సో 8,000 ఇట్స్ ద బీఈపీ యూనిట్స్. బట్ 8,000 బీఈపీ యూనిట్స్ బోత్ ఫర్ ప్రోడక్ట్ ఏ అండ్ ప్రోడక్ట్ బి. మనకి ఏది సపరేట్, బిది సపరేట్ కావాలి కదా? సింపుల్. ఇదే ప్రోడక్ట్ని ఇంటూ 0.33 చేస్తే ఏ వస్తుంది, ఇంటూ 0.67 చేస్తే బి వస్తుంది. సో 8,000 ఇంటూ 0.33 ఎంత వస్తుంది? 2640. రిమైనింగ్ బ్యాలెన్స్ 5,360 ఈజ్ రిలేటెడ్ టు ప్రోడక్ట్ బి. సో బీపీ ఫర్ ప్రోడక్ట్ ఈజ్ 2640, బీపీ ఫర్ ప్రోడక్ట్ బి 5360. నథింగ్ బట్ మీ 40,000 రికవర్ అవ్వాలి అంటే మీరు ఏని 2640 యూనిట్స్ సేల్ చేయాలి, బిని 5360 యూనిట్స్ సేల్ చేయాలి. ఎస్. ఒకవేళ ప్రొడక్షన్ ఇవ్వలేదు కాబట్టి సేల్ చేసిన యూనిట్సే ప్రొడక్షన్గా తీసుకుంటాం. సో ఒకసారి రాసుకుంటూ అనలైజ్ చేసేది.
ఇంకో క్వశ్చన్స్ ట్రై చేస్తారా? Then find BP for both product A and product B. Find BP for both product A and product B. ఎంత వచ్చాయి గైస్? వచ్చాయా హర్ష, ప్రణవ్? ఎంత వచ్చాయి వాల్యూస్? డౌట్ ఉంటే ఒకసారి ఇది రివైజ్ చేయండి అంతే, ఎలా వచ్చిందనేది రివైజ్ చేయండి. వెయిట్స్ కనుక్కోవాలి, వెయిట్స్ని కాంట్రిబ్యూషన్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ చేసాం కదా 5 ఇంటూ 0.33, ఇక్కడ చేసాం కదా, బికాజ్ అప్పుడే అది వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ అవుతుంది. వెయిట్స్ని కాంట్రిబ్యూషన్తో మల్టిప్లై చేస్తేనే వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ అవుతుంది.
A48 B A48 B147 గైస్ మీరు కూడా చెప్పేసిన త్వరగా. లాస్ట్ 2 minutes మీరు కూడా చెప్పేసిన త్వరగా. ఎస్ మీరు జస్ట్ చేస్తున్నట్టు వస్తాను ఇప్పుడు. హర్ష ప్రణవ్ ఏంటి రాలేదు ఆన్సర్స్? సో ఫస్ట్ ఏం ఐడెంటిఫై చేయాలి? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఏది ఎంత వస్తుంది? 250 400. బీది 400. 150 మైనస్ 400 మైనస్ 150 600 మైనస్ 200 400. సో కాంట్రిబ్యూషన్ ఓకే. వెయిట్స్ కనుక్కోవాలి కదా. వెయిట్స్ ఎలా వస్తాయి? ఓవరాల్ యూనిట్స్ 3000 to 9000 12,000. నథింగ్ బట్ 3000 డివైడెడ్ బై 12,000. నథింగ్ బట్ ఏ యొక్క 3000 ఓవరాల్గా 12,000 ఇంటూ 100. ఇంటూ 100 వేయకపోయినా పర్లేదు, మీకు పర్సెంటేజ్ వస్తుంది. 3000 డివైడ్ బై 12,000 ఎంత వస్తుంది? 0.25. అంటే అల్టిమేట్గా ఎంత వస్తుంది? 0.75. ఎలా వస్తుంది? 9,000 డివైడెడ్ బై 12,000. సో కాంట్రిబ్యూషన్ తెలుసు, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ తెలుసు, వెయిట్స్ తెలుసు. సో రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 250 ఇంటూ 25% 62.5. 400 ఇంటూ 75%. నథింగ్ బట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది 362.5. సో 362.5 ఇస్ ద
టోటల్ వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మన టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది? 70,000 డివైడ్ బై 362.5 ఎన్ని యూనిట్స్ వస్తుంది? అప్రాక్సిమేట్గా 193. ఇందులో ప్రోడక్ట్ ఏ ఉంది, ప్రోడక్ట్ బి కూడా ఉంది. ఏ కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 0.25. బి కావాలంటే ఇంటూ 0.75. నథింగ్ బట్ వెయిట్స్తో మల్టిప్లై చేయాలంతే. సో 193 ఇంటూ 0.25 ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 48. ఇది 145. పర్ఫెక్ట్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రాసుకోండి ఒకసారి త్వరగా. హర్ష ప్రణయ్ వచ్చిందా? ఎక్కడ స్టాప్ అయింది ప్రాబ్లం? త్వరగా కంప్లీట్ చేసేయండి. ఓకే, క్లియర్? సో steps in calculating weighted average contribution in case of more than one product. Nothing but calculate individual contribution, then calculate weights, then contribution into weights. అదే కదా చేసింది మనం 3 steps. దానికి సంబంధించి ఒక మెటీరియల్ కూడా ఎగ్జాంపుల్ ఉంటుంది. ట్రై చేయండి, ఆన్సర్స్ ఏమొస్తుందేమో. ఇక్కడ మనకు బీఈపీ క్యాలిక్యులేట్ చేయమంటలేదు, జస్ట్ వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ కనుక్కోమంటున్నారు. ఇది సొల్యూషన్, ప్రాబ్లం కాదు ఇది అసలు. మనం బీఈపీ లాస్ట్లో కనుక్కుంటాం ఫిక్స్డ్ కాస్ట్ మనం అజంప్షన్ తీసుకొని. యాజ్ ఆఫ్ నౌ ఈ స్టెప్స్ ఒకసారి వెరిఫై చేయండి అంటున్నా. నంబర్ ఆఫ్ యూనిట్స్ 45, 30, వెయిట్స్ ఎంత వస్తుంది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా కనుక్కున్నారో అది ఐడెంటిఫై చేయండి అంటున్నా.
ఎస్, ఇస్ ఇట్ క్లియర్? కింద ఏం చెప్తున్నాడు? వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ కనుక్కున్న తర్వాత దిస్ వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ఓవరాల్ బీఈపీ అండ్ ఎంఓఎస్. ఇది తీసేయండి, లేటర్ అండ్ డివైడెడ్ మనకు అవసరం లేదు. అది బీఈపీ ఐడెంటిఫై చేయాలన్నా ఎంఓఎస్ ఐడెంటిఫై చేయాలన్నా మనము, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ప్రాఫిట్ ఉంది, ప్రోడక్ట్ వైజ్ ప్రాఫిట్ లేదు, అలాంటప్పుడు ఏం చేయొచ్చు? వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ కనుక్కొని సేమ్ మనం బీఈపీని ఎలా డివైడ్ చేసాము, ఎంఓఎస్ని కూడా సేమ్ అలాగే డివైడ్ చేయొచ్చు. సో అది ఓవరాల్గా ఆ కాన్సెప్ట్. దీని తర్వాత ట్యాక్స్ ఇంపాక్ట్ ఒక్కటి నేర్చుకుందాం, చిన్న అడ్జస్ట్మెంట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నా ఇన్కమ్ వచ్చేసి 10,000 అనుకుందాం, 1 lakh అనుకుందాం. 1 lakh ఇన్కమ్. నేను 30% ట్యాక్స్ పే చేయాలి. ట్యాక్స్ 30% పే చేయాలి, నథింగ్ బట్ 30,000. సో నాకు చేతికి ఎంత వస్తున్నప్పుడు ఓవరాల్గా 70,000. ఇక్కడ ఈ కాన్సెప్ట్ని ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటాం. ట్యాక్స్ అప్లై చేసిన తర్వాత వచ్చేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 30% అనుకుందాం. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సింపుల్ పాయింట్, దీన్ని ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఇచ్చారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కావాలంటే ఏం చేయాలి? నథింగ్ బట్ ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కావాలంటే ఏం చేయాలి? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇంటూ 1 - 0.3%. రెండు ఒకటే కదా, రెండు ఒకటే మీనింగ్. నథింగ్ బట్ 1 - ట్యాక్స్ రేట్, 1 - ట్యాక్స్ రేట్. వన్స్ పిఏటి ఈక్వల్ టు, అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కావాలంటే పీబీటీ ఇంటూ 1 - ట్యాక్స్ రేట్. మరి దీని నుంచి నాకు పీబీటీ కావాలంటే ఏం చేయాలి? పిఏటి డివైడెడ్ బై 1 - ట్యాక్స్ రేట్. కరెక్టా? సో అదే సెకండ్ ఫార్ములా. క్లారిటీ వచ్చిందా? సింపుల్ వన్, జస్ట్ ట్యాక్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకేనా? కాంప్లికేషన్స్ ఏం లేదు, నార్మల్ థింగ్. సో ది నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు గైస్ ఇక్కడివరకు ఏమైనా డౌట్ ఒక 2 minutes చెక్ చేసుకోండి ఫస్ట్. ఇంకా ఇండిఫరెన్స్ పాయింట్ అవుట్ అయితే ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయినట్టు అన్ని. చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఒకటి ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ మీ ముందు బ్యాచ్ వాళ్ళు ఇక్కడ మీకు ఫార్ములాస్ కంప్లీట్ అయిన తర్వాత నేను చెప్పాను కదా నిన్న, దిస్ ఈజ్ మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 2. డిసిషన్ మేకింగ్ మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. యాజ్ ఆఫ్ నో మీ సీనియర్ బ్యాచ్ వాళ్ళకి మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 1 కంప్లీట్ అయింది. మీకు అది కూడా ఈరోజు రేపట్లో కంప్లీట్ అయిపోతుంది. చిన్న చిన్న చేంజెస్ మాత్రం చెప్పాలి. సో ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ బోత్ బ్యాచెస్ మెర్జ్ చేసేస్తాను నేను. ఓకేనా? ఫస్ట్ ఒక 2 minutes చూసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే, లేదనుకుంటే ట్యాక్స్ ఇంప్లికేషన్ సంబంధించి ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఉంది, నేను దాన్ని డిస్కస్ చేసి ఈరోజు మోస్ట్లీ క్లోజ్ అయిపోతుంది. టుమారో క్లాస్లో ఒక ఓవరాల్ సమ్మరీ ఉంటుంది టాపిక్ 1కి సంబంధించి. ప్లస్ మనం కాస్ట్ షీట్ అక్కడ వదిలేసాం కదా బేసిక్స్తో, కాస్ట్ షీట్ కూడా టుమారో క్లోజ్ చేసేద్దాం. మోరోవర్ మీరు సిఎంఏ వాళ్ళైతే మెయిన్గా గ్రూప్ 2 రాస్తారు ఫస్ట్. గ్రూప్ 2కి కాస్ట్ షీట్ అంత అవసరం లేదు, బట్ నేర్చుకుందాం, ఎందుకంటే కాస్టింగ్లో ఆ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అవ్వాలి డెఫినెట్గా. టుమారోకి బేసిక్స్ కంప్లీట్ అయిపోతాయి, మార్జినల్ కాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో 2 minutes వేస్ట్ చేయండి. ఏం ప్రాబ్లం లేదనుకుంటే, ఏ డౌట్ లేదనుకుంటే I can move forward.
క్లియర్? సో ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ని ట్యాక్స్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాను. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిక్వైర్డ్ సేల్స్? పర్ఫెక్ట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇక్కడ డిజైర్డ్ ప్రాఫిట్ అంటున్నాం కదా, మరి డిజైర్డ్ ప్రాఫిట్ అంటే పిఏటీనా పీబీటీనా? పిఏటీ. గైస్ మీరేమనుకుంటున్నారు? ప్రణవ్ అండ్ హర్ష, వాట్స్ యువర్ ఒపీనియన్? డిజైర్డ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సా? షూర్? నా సింపుల్ క్వశ్చన్. ఎస్ పర్ఫెక్ట్. నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎవరైనా మీ శాలరీ అడిగితే లెట్స్ సే 10 lakhs అనుకుందాం, 10 lakhs అని చెప్తారా, లేకపోతే 10 lakhsలో ట్యాక్స్ తీసేసిన తర్వాత వచ్చిన వాల్యూ చెప్తారా? వాట్స్ యువర్ ఒపీనియన్? మీరేం చెప్తారు నార్మల్గా? వైష్ణవ్ ఏం చెప్తారు? 10 lakhs. మరి అది బిఫోర్ ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్స్? సో దిస్ ఈజ్ ఆల్సో బిఫోర్ ట్యాక్స్, నాట్ ఆఫ్టర్ ట్యాక్స్. గుర్తుంటుందా ఆ పాయింట్ మిస్ అవ్వకుండా, బిఫోర్ ట్యాక్స్ అని? సో డిజైర్డ్ ప్రాఫిట్ మీన్స్ ఆల్వేస్ బిఫోర్ ట్యాక్స్, నాట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓకేనా? క్వశ్చన్స్లో కొన్నిసార్లు మనకు క్వశ్చన్లో రిక్వైర్డ్ ఫిక్స్డ్ కాస్ట్ 10,000 ఇచ్చాడు, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 5 rupees ఇచ్చాడు, ప్రాఫిట్ని ఇచ్చాడు అంతే సింపుల్గా. ప్రాఫిట్ అని చెప్పేసి 5,000 rupees ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రాఫిట్ పీబీటీనా పిఏటీనా? పీబీటీ. నథింగ్ బట్ క్వశ్చన్లో ఏమీ చెప్పలేదండి దాని మీనింగ్, ఇట్ ఈస్ పీబీటీ. ఇప్పుడు ఇదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ నేను ఒక చిన్న చేంజ్ చేస్తున్నా. సేమ్ క్వశ్చన్, 3 రిక్వైర్మెంట్స్ ఇచ్చాడు, ట్యాక్స్ రేట్ 25% అని ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రాఫిట్ 5,000 అనేది పీబీటీనా పిఏటీనా? పీబీటీనా? ప్రాఫిట్ ఇచ్చాడు, దానికి సంబంధించిన ట్యాక్స్ రేట్ కూడా ఇచ్చేసాడు 25% అని. దెన్ ఇట్ ఈస్ పీబీటీ ఆర్ పిఏటీ? పీబీటీ ఆర్ పిఏటీ? సో దిస్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ అవర్ సిఎంఏ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ as సిఏ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్. నార్మల్గా ట్యాక్స్ రేట్ చెప్పలేదంటే ఇట్ ఈస్ పిబిటి. బట్ ట్యాక్స్ రేట్ చెప్పాడంటే ఇంటెన్షన్ ఏంటంటే ద గివెన్ వాల్యూ ఈస్ ఆఫ్టర్ అప్లయింగ్ ట్యాక్స్, ఇట్ ఈస్ పిఏటి. సో క్లారిటీ వస్తుందా? ట్యాక్స్ రేట్ ఇచ్చాడంటే వాడి ఇంటెన్షన్ ఏంటి? ట్యాక్స్ని ఆల్రెడీ కన్సిడర్ చేసిన తర్వాతే మీకు ప్రాఫిట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని దాని మీనింగ్. సో ఇప్పుడు మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? పిఏటి. మరి ఫార్ములా యూస్ చేయాలంటే మన దగ్గర ఏమి ఉండాలి? ఫార్ములా యూస్ చేయాలంటే ఏది ఉండాలి మన దగ్గర? పిబిటి. ఫార్ములాలో ప్రాఫిట్ అంటే ఏది? డెఫినెట్గా బిఫోర్ ట్యాక్స్. మన దగ్గర ఇప్పుడు ఉన్నది ఆఫ్టర్ ట్యాక్స్. సో ఆఫ్టర్ ట్యాక్స్ని బిఫోర్ ట్యాక్స్కి కన్వర్ట్ చేయాలి. సో గైస్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, సింపుల్ పాయింట్. ఫార్ములాలో మనకి డిజైర్డ్ ప్రాఫిట్ అంటే ఇట్ షుడ్ బి పీబీటీ. ఇట్ షుడ్ బి పీబీటీ. మనకి క్వశ్చన్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే ఇట్ ఈస్ అజ్యూమ్డ్ టు బి పీబీటీ. ఒకవేళ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే ఇట్ ఈస్ అజ్యూమ్డ్ టు బి పిఏటీ. మరి ఫార్ములాలో పిఏటీ వాల్యూ యూజ్ చేయొచ్చా మనము? నో. కాబట్టి డెఫినెట్గా ఏం చేయాలి? పిఏటీ నుంచి పీబీటీకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇప్పుడు ఉంది కదా ఫార్ములా. పీబీటీ ఎలా వస్తుంది? పిఏటీ నథింగ్ బట్ 5,000 డివైడ్ బై 1 మైనస్ ట్యాక్స్ రేట్ నథింగ్ బట్ 75%. షార్ట్కట్ చెప్పాలా? వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డివైడ్ బై రిమైనింగ్ ట్యాక్స్ రేట్. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డివైడ్ బై రిమైనింగ్ ట్యాక్స్ రేట్. ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా ఈ కాన్సెప్ట్లో? ఫార్ములా అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఒక్కసారి ఓన్గా రివైజ్ చేయండి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని. మరి ఇంకో క్వశ్చన్ అడుగుతాను, సో దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఒకసారి మీరు అనలైజ్ చేయండి, జస్ట్ ఒక 1 minute. జస్ట్ ప్రాఫిట్ ఇస్తే ఏంటి, ప్రాఫిట్తో పాటు ట్యాక్స్ రేట్ ఇస్తే ఏంటి?
క్లియర్? చెప్పగలరా ఇప్పుడు ఒకసారి? సో మరీ సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫార్ములా యూస్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. క్వశ్చన్లో జస్ట్ ప్రాఫిట్ అనే వర్డ్ మాత్రమే మెన్షన్ చేశాడు. దెన్ ఇట్ ఈస్ కేస్ 1. ప్రాఫిట్ మాత్రమే మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. కేస్ 2 ప్రాఫిట్ ఇచ్చాడు, ట్యాక్స్ రేటు ఇచ్చాడు, దెన్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ట్యాక్స్. ఏం చేయాలి మనము? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్కి కన్వర్ట్ చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? థర్డ్ కేస్, క్వశ్చన్లో డైరెక్ట్గా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని ఇచ్చాడు, ట్యాక్స్ రేట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాల్యూనే ఫార్ములా యూస్ చేయాలా, కన్వర్ట్ చేయాలా? ఈవెన్ దో ట్యాక్స్ రేట్ ఇచ్చినా సరే క్వశ్చన్లో క్లియర్గా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని చెప్పాడు కాబట్టి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ని మనము ఫార్ములాలో యూస్ చేయాలి. లాస్ట్ వన్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని ఇచ్చాడు, ట్యాక్స్ రేట్ కూడా ఇచ్చాడు. కన్వర్ట్ చేయాలా, ఇచ్చిన వాల్యూనే యూస్ చేయాలా? కన్వర్ట్ చేయాలా, ఇచ్చిన వాల్యూ యూస్ చేయాలా? ఖచ్చితంగా దీని మీనింగ్ పిఏటి ఇచ్చినట్టు డెఫినెట్గా పీబీటీలోకి కన్వర్ట్ చేయాలి. క్లియరా? 4 కేసెస్ క్వశ్చన్లో ఎలా అయినా ఇవ్వచ్చు. రాసుకోండి. బెటర్ టు హ్యావ్ ఆల్వేస్ ఏ రన్నింగ్ నోట్స్. ముఖ్యంగా మిగతా సబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేయను, కానీ కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం డెఫినెట్గా అదర్ కాన్సెప్ట్స్ చాలా ఇంక్లూడ్ అవుతాయి. మరి ఓఎంలో రన్నింగ్ నోట్స్ అవసరం లేదు, ముందే చెప్తున్నా. ఓఎంకి రన్నింగ్ నోట్స్ అవసరం లేదు. వైష్ణవ్ మీరు ఆల్రెడీ తీసుకున్నారా ఎక్కడైనా? ఫస్ట్ టైం అయితే ఓకే, ఈజీగా క్యాచ్ చేయగలుగుతున్నారు, అందుకే చెప్తున్నా, అందుకే అడుగుతున్నా. ఓకే, కాబట్టి ఐడియా ఉందా? ఎంఈసీనే కదా ఇంటర్? ఓకే. సో దట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈజీలీ. Clear? So this is all about PAT as well as PBT with respect to tax treatment. Now one more important concept, indifference point. ఏంటి ఇండిఫరెన్స్ పాయింట్ అంటే? ఇండిఫరెన్స్ పాయింట్ నాకు నార్మల్గా నేను ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయాలి, ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నా. ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే నాకు 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఏదర్ మిషన్ ఏ అయినా కొనొచ్చు, నేను మిషన్ ఏనైనా యూజ్ చేయొచ్చు, ఆర్ మిషన్ బీనైనా యూజ్ చేయొచ్చు. మిషన్ ఏనైనా యూజ్ చేయొచ్చు, మిషన్ బీనైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే నాకు ప్రాబ్లం ఏంటంటే మిషన్ ఏని యూజ్ చేస్తే నాకు ఒక్కొక్క యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి నేను ఇంకర్ అయ్యే కాస్ట్ నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ 10 రూపీస్. ఒక యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి నేను ఇంకర్ అయ్యే కాస్ట్ 10 రూపీస్. బీని యూజ్ చేస్తే 25 రూపీస్ అవుతుంది.
ఒక్కొక్క యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి. అదే దానికి కంకర్ అయ్యే ఫిక్స్డ్ కాస్ట్ మేబీ డిప్రిషియేషన్ అనుకోండి. డిప్రిషియేషన్ ప్రోడక్ట్ ఏకి 5,000 రూపీస్ అవుతుంది, 50,000 రూపీస్ అవుతుంది ప్రోడక్ట్ ఏకి డిప్రిషియేషన్ అంటే ఇయర్లీ డిప్రిషియేషన్. బట్ ప్రోడక్ట్ బికి మాత్రం ఓన్లీ 20,000 అవుతుంది, 30,000 అనుకోండి. ఎస్ 30,000 అవుతుంది. ఇది కూడా 15కి చేంజ్ చేద్దాం, క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. సో ప్రోడక్ట్ ఏ నేను ప్రోడక్ట్ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే మిషన్ ఏని యూస్ చేస్తే 15 రూపీస్ పర్ యూనిట్ అవుతుంది, మిషన్ బిని అయితే 25 రూపీస్ పర్ యూనిట్ అవుతుంది. అదే ఫిక్స్డ్ కాస్ట్ అనుకోండి, లైక్ డిప్రిషియేషన్ అనుకోండి, మిషన్ ఏని యూస్ చేస్తే 50,000 డిప్రిషియేట్ అవుతుంది ఇయర్లీ, మిషన్ బి అయితే 30,000 డిప్రిషియేట్ అవుతుంది. ఇప్పుడు నాకు డైలమా, నేను ఏ కొంటే బెటరా బి కొంటే బెటర్? థింక్ చేయండి, మీ అనాలిసిస్ మొత్తం మీ స్కిల్ అంతా యూస్ చేసేయండి. కాంప్లైన్లు, హార్లిక్స్లు, బూస్ట్లు అన్నీ బయటికి రావాలి. ఏ ఎందుకు? వేరియబుల్ కాస్ట్ అన్నది యాక్చువల్గా తెలుస్తుంది, డిప్రిషియేషన్ అన్నది ఎస్టిమేషన్ అంటున్నారు. ఓకే, ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా? నేను బి ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నా, నేను బీని యూస్ చేయాలనుకుంటున్నా, ఏ రీజన్ బేస్ చేసుకుని బీని యూస్ చేయొచ్చు? నేను డిప్రిషియేషన్ తక్కువ ఉంది కాబట్టి బి యూస్ చేయొచ్చు. మరి వేరియబుల్ కాస్ట్ ఎక్కువ ఉంది కదా, వేరియబుల్ కాస్ట్ మనం డే టు డే ఇంకర్ అయ్యేది, ఫిక్స్డ్ కాస్ట్ వన్ టైం ఇంకర్ అయ్యేది. సో ఏం చేద్దాం? కస్టమర్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్ అనాలసిస్. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు కాస్టింగ్ మనకి డెఫినెట్గా ఒక అక్యురేట్ ఫిగర్ చెప్పాలి మనం, ఒక అక్యురేట్ ఫిగర్ చెప్పాలి. సో ఇప్పుడు మనం జనరల్గా డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేసే ఇష్యూలు ఇవన్నీ కూడా, నేను మిషన్ ఏ యూస్ చేస్తే బెటరా, మిషన్ బి యూస్ చేస్తే బెటరా? మన రియల్ లైఫ్లో ఎలాంటి యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ కొనాలి, ఫస్ట్ బైక్ ఏం చేస్తుంది అంటే లీటర్కి 10 కిలోమీటర్సే ఇస్తుంది, కానీ మెయింటెనెన్స్ 1,000 పెడితే చాలు మంత్లీ. సెకండ్ బైక్ ఒక లీటర్కి 25 కిలోమీటర్స్ ఇస్తుంది, కాకపోతే 2,500 రూపీస్ మెయింటెనెన్స్ కాస్ట్ పెట్టాలి. ఇప్పుడు నాకు ఒక కన్ఫ్యూజన్, నేను ఫస్ట్ బైక్ కొంటే బెటరా, సెకండ్ బైక్ కొంటే బెటరా? సేమ్ సినారియో కదా ఇక్కడ కూడా, సేమ్ సినారియో. ఇప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఏ మిషన్ యూస్ చేయాలని తెలియాలి అంటే వీ షుడ్ యూస్ ఇండిఫరెన్స్ పాయింట్. అసలు ఏంటి ఇండిఫరెన్స్ పాయింట్? ఏం చెప్తుందంటే, మీరు పర్టికులర్ పాయింట్లో ఎయిదర్ ఏ అయినా యూస్ చేయొచ్చు, బి అయినా యూస్ చేయొచ్చు, మీరు సేమ్ కాస్ట్ ఇంకర్ అవుతారు. పర్టికులర్ ఒక పాయింట్ దగ్గర మీరు ఏ అయినా యూస్ చేయొచ్చు, బి అయినా యూస్ చేయొచ్చు, సేమ్ కాస్ట్ ఇంకర్ అవుతారు. ఎలా ఐడెంటిఫై చేయాలి? సో దే హ్యావ్ గివెన్ ద ఫార్ములా యాజ్ చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ఓన్లీ చేంజ్, మనం నెగిటివ్స్ కన్సిడర్ చేయకూడదు. చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 10, నథింగ్ బట్ 2,000 యూనిట్స్. వాట్ ఇట్ మీన్స్, మీరు 2,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే ఉద్దేశం కనుక మీకైతే ఉంటే, మీకు 2,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే ఇంటెన్షన్ ఉంటే, మీరు ఏ యూస్ చేసినా బి యూస్ చేసినా సేమ్ కాస్ట్ అవుతుంది. లెట్ మీ చెక్ వన్స్. ఇన్ కేస్ నేను ఏ యూస్ చేస్తాను అనుకుందాం, ఫిక్స్డ్ కాస్ట్ 50,000 ఇంకా రావాల్సిందా మ్యాండేటరీగా? వెయిట్, ఒక సమ్మరీ లాగా రాద్దాం, ఈజీ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఏ యూస్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది, బి యూస్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది? 50,000, 30,000. అదే వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది చూడండి, 2,000 ఇంటూ 15 రూపీస్, కరెక్టా? 30,000 ఎలా వస్తుంది? 2,000 ఇంటూ 15. అదే బి ఎంత వస్తుంది? 2,000 ఇంటూ 25, 50,000. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఎంత అయింది చూడండి, 80,000, 80,000. నథింగ్ బట్
నువ్వు మిషన్ ఏ కొనాలా మిషన్ బి కొనాలన్న క్లారిటీ కావాలంటే ఫస్ట్ నువ్వు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తావో తెలుసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ప్రొడ్యూస్ 2000 యూనిట్స్ దెన్ యూ క్యాన్ బై ఎయిదర్ ఏ ఆర్ బి, యువర్ విష్. ఫస్ట్ ఇది అనలైజ్ చేసి ఒకసారి ఈ ఎగ్జాంపుల్కి నేను బైక్ 1 కొనాలా బైక్ 2 కొనాలా థింక్ చేయండి. ఇది బైక్ 1, ఇది బైక్ 2. అదే ఆ వాల్యూ చెప్పండి నాకు. ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మీరు ఏదైనా కొనొచ్చు అనే వాల్యూ చెప్పండి. ఇంకా దీన్ని ఇంకతో కాన్సెప్ట్ అవ్వలేదు, ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి, దీన్ని మనం అనలైజ్ చేయాలి బాగా. ఫస్ట్ ట్రై చేయండి అది. హండ్రెడ్ కిలోమీటర్స్. సో చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 1500. చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ 15. ఎంత వస్తుంది? 100. వాట్ ఇఫ్ ఐ నీడ్ టు ట్రావెల్ మోర్ దెన్ 100 కిలోమీటర్స్? వాట్ ఇఫ్ ఐ నీడ్ టు ట్రావెల్ లెస్ దెన్ 100 కిలోమీటర్స్? ఎందుకు? ఓకే. పర్ఫెక్ట్. కానీ అక్కడ కిలోమీటర్స్, ఇక్కడ కాస్ట్. ఇప్పుడు 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే మీరు మిషన్ ఏ అనే యూస్ చేయండి, బి అనే యూస్ చేయండి, ప్రాబ్లం లేదు. ఇఫ్ ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ దెన్ 2000 యూనిట్స్ దెన్ ఏ యూస్ చేయాలా, బి యూస్ చేయాలా? ఎందుకంటే ప్రతిసారి 2000 యూనిట్సే ప్రొడ్యూస్ చేస్తున్న గ్యారంటీ లేదు కదా. ఎందుకు? సో నేను క్లారిటీ ఇస్తాను. నేను ఒకవేళ ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే డెఫినెట్గా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏదైతే తక్కువ ఉందో దాన్ని సెలెక్ట్ చేయాలి. దట్ ఈస్ మిషన్ ఏ. ఎందుకు? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు నాకు ఇంకర్ అయ్యే కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఇంకర్ అవుతాను, ఫిక్స్డ్ కాస్ట్ ఇంకర్ అవుతాను, ఇంకర్ అవ్వను. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనం ఎక్కువగా థింక్ చేయాల్సింది వేరియబుల్ కాస్ట్నే. ఒకవేళ లెస్ దాన్ ఇండిఫరెన్స్ పాయింట్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను అనుకోండి, తక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నానంటే ఖచ్చితంగా వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది? తక్కువ అవుతుంది. బట్ ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ తక్కువ ఉన్నదాన్ని సెలెక్ట్ చేయండి. దట్ ఈస్ బి. క్లారిటీ వస్తుందా? డైలమా పాయింట్ వచ్చినప్పుడు ఎలా డివైడ్ చేయాలన్నది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండిఫరెన్స్ పాయింట్. ఒకసారి రాసుకోండి ఇదంతా.
క్లియర్? ఇప్పుడు మనకి ఇక్కడున్న మెథడ్లో ట్రై చేయండి. షుడ్ ఐ ప్రిఫర్ ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2? ఫస్ట్ మనకి ఒక యూనిట్స్ కావాలి. ఆప్షన్ 1 యూస్ చేసినా ఆప్షన్ 2 యూస్ చేసినా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలనేది. $300. ఓకే, గ్యాస్ ఎంత వచ్చింది? ప్రణవ్ అండ్ హర్ష, యూ షుడ్ రెస్పాండ్. మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, సో ఎలా వస్తుంది? చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ నథింగ్ బట్ 30,000 డివైడ్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ నథింగ్ బట్ 100. 300 units. If you want to produce more than 300 units, nothing but more than indifference bind, then select the option which has lower variable cost per unit, nothing but option 2. If you want to produce less than indifference point, then select the option which has lower fixed cost, nothing but option 1. ఈ ప్రాబ్లం చేశారు కదా, దీని కింద కంక్లూజన్ రాసుకోండి, నేను చెప్తాను పాయింట్స్. So if we want to produce 2000 units, if we want to produce 2000 units, then we can select either machine A or machine B. Either machine A or machine B, because both the machines gives same cost, because both the machines gives same cost అని చెప్పేసి ఈ అనాలిసిస్ రాయండి. ఈ అనాలిసిస్ పార్ట్ ఎందుకు సేమ్ కాస్ట్ వచ్చిందో చూపించాలి కదా మనం. సో ఆ పార్ట్ రాసేసేయండి. Second point, if we want to produce more than 2000 units, that is more than indifference point, then select the machine which has lower variable cost per unit. Then select the machine which has lower variable cost per unit.
Third point, if we want to produce less than 2000 units, if we want to produce less than 2000 units, that is less than indifference point, then select the option which has lower fixed cost, పాయింట్ దగ్గర చిన్నగా రాయండి. ఇన్ దిస్ కేస్ ఆప్షన్ ఏ, ఐ మీన్ మిషన్ ఏ. పాయింట్ 2కి సెకండ్ పాయింట్లో మనం సెలెక్ట్ చేసుకునేది ఏంటి? మిషన్ ఏనే కదా. ఇప్పుడు రాసిన కంక్లూజన్ పాయింట్స్లో సెకండ్ పాయింట్కి ఇన్ దిస్ కేస్ మిషన్ ఏ ఇస్ ప్రిఫరబుల్, బికాజ్ మనం సెకండ్ మోర్ దెన్ 2000 యూనిట్స్ అయితే మిషన్ ఏ ప్రిఫర్ చేస్తాం. ఇన్ దిస్ కేస్ మిషన్ ఏ ఇస్ ప్రిఫరబుల్. థర్డ్ పాయింట్కి అయితే ఇన్ దిస్ కేస్ మిషన్ బి ఇస్ ప్రిఫరబుల్. In this case, machine B is preferable. Clear? Just search చేసుకోండి అది. So sales units at which total cost is same and no difference under two options. That is indifference point. ఒకసారి చదివేసేయండి అది. ఇక్కడతో మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 1 కంప్లీటెడ్. ఒకసారి ఫార్ములాస్ అన్ని చూసుకోండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ తర్వాత నేను కాస్ట్ షీట్ కూడా సమ్ బేసిక్స్ చెప్పేసి టుమారో క్లాస్తో కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? జస్ట్ ఒక 2-3 మినిట్స్ చూసుకోండి ఫస్ట్.
జస్ట్ వేస్ట్ చేయండి, 2 minutes వస్తాను. థింక్ దట్ ఫైల్ వాస్ దిస్.
ఎస్ క్లియర్. ఏం డౌట్స్ లేవు కదా అయితే. సరే, మనకు కాస్ట్ షీట్ అనే ఒకే ఒక కాన్సెప్ట్లో చిన్న కాన్సెప్ట్ పెండింగ్ ఉంది. అది కూడా హార్డ్లీ ఒక 1 అవర్ 1.5 అవర్లో అయిపోతుంది. సో టుమారో కూడా మీకు 2 అవర్స్ షెడ్యూల్ పడుతుంది. ఆ 2 అవర్స్లో కాస్ట్ షీట్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. సింపుల్గానే ఉంటుంది. ఓకేనా? సో మార్జినల్ కాస్టింగ్ అయితే ఏం డౌట్ లేవు కదా. సో ఐ హోప్ అవి లేవని అనుకుంటున్నా. నెక్స్ట్ క్లాస్లో మిగతా కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, యూ కెన్ డిస్పర్స్. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బాయ్. Recording